మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మిలాదున్నబీ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు నెంబర్ 1 న్యూ బోయిన్పల్లిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. న్యూ యంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షన్ లైన్ వాలీబాల్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంతో పాటు మైనారిటీ వార్డు అధ్యక్షుడు మరియు బాద్షా బ్రదర్స్ ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను ఆయన హాజరై ముస్లిం సోదరులు స్థానిక ప్రజలకు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, ఐక్యతతో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జక్కుల మహేశ్వర్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆసిం ఖాన్, ఆరిఫ్, శంషాద్, ఇక్బాల్, ముక్తాల్, జహంగీర్, అస్లాం, ఆషు, సందాని, హనీఫ్, అహ్మద్, బాబు, ముస్తఫా, సాజిద్, ఐజాజ్ తదితరులు పాల్గొన్నారు. న్యూ బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం రాత్రి ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షాకిబ్ హుస్సేన్, సిరాజ్, అమీర్, అజం షరీఫ్, అధర్, మౌలా, బల్వంత్ రెడ్డి, మారుతి గౌడ్ తో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తాడ్బండ్, రసూల్పుర, బొల్లారం ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడ్బండ్, రసూల్పుర ప్రాంతాల్లోని మసీదులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, కరుణ, సమైక్యత మరింతగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం బొల్లారంలోని జామియా మసీదులో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొని సిరత్ ఉన్ నబీ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజయం సాధించిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మస్జిద్ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు నెంబర్ 3లోని బాలంరాయి ప్రాంతంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వార్డు మైనారిటీ అధ్యక్షుడు అస్గర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి రాజేష్ యాదవ్, వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులను కలుసుకున్న రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్ మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ర్యాలీలో పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వార్డు మైనారిటీ అధ్యక్షుడు అస్గర్, రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త చాంద్ బేగంతో పాటు సుల్తాన్, నజీర్, ఇస్మాయిల్, ఖాజా, నదీం, ఖయ్యూం, ఇబ్రహీం, అన్సార్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డు తాడ్బంద్ ప్రాంతంలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, ఊరేగింపుతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు బానుక మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను కలిసి వారికి బహుమతులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మహమ్మద్ ప్రవక్త సందేశమైన శాంతి, ప్రేమ, ఐకమత్యం ప్రజల్లో మరింతగా పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో వార్డు 6 మైనారిటీ బీజేపీ అధ్యక్షులు దావుద్ సలీం, అన్ను, స్థానిక మస్జిద్ కమిటీ చైర్మన్ ఆజీజ్, అబీద్, డాక్టర్ రషీద్, జాకీర్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మదర్ తెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం మోండా డివిజన్లోని బ్లూసీ హోటల్ సమీపంలో ఉన్న మదర్ తెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ అనాథలు, పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మదర్ తెరిస్సా జీవితాంతం సేవలు అందించారని, ఆమె ప్రేమ, కరుణ, మానవత్వం సమాజానికి ఆదర్శమని అన్నారు. ఆమె సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.